హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు రాకముందే 1 లక్ష ఈ నెల 18న సాయంత్రం 4 గంటల వరకు రైతుల ఖాతాల్లో నేరుగా 1 లక్ష రుణమాఫీ చేసిన సంగతి తెలిసిన విషయమే. ఎల్కతుర్తి రైతు వేదికకు అధిక సంఖ్యలో వచ్చిన రైతులు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం టీపీసీసీ అధ్యక్షులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, ఎల్కతుర్తి కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతు రుణమాఫీలో మొదటి విడత రైతు రుణమాఫీలో రాష్ట్ర స్థాయిలో హుస్నాబాద్ 2వ స్థానం ఉంది అని అన్నారు. రైతులకు రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, మాజీ పార్టీ అధ్యక్షులు సంతాజీ, ఎల్కతుర్తి గ్రామశాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు గోలి రాజేశ్వరరావు, పాక రమేష్, డాక్టర్ రమేష్, శనిగరపు వెంకటేష్, మాజీ యూత్ అధ్యక్షులు మాజీ వార్డ్ మెంబర్ అంబాల స్వామి, లోకిని సూరయ్య, ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్, అంబాల జగన్, గొడశాల అర్జున్ గౌడ్, కోరె పున్నం, అంబాల శ్రీకాంత్, హింగే శ్రీకాంత్, సాహు, బావుపేట గ్రామ అధ్యక్షులు బత్తిని రవీందర్, సూరారం గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బచ్చు బాబురావు, ప్రదీప్ గౌడ్, వినయ్ గౌడ్, శ్రవణ్ రెడ్డి, రమేష్ చారి, అంబాల రాజు, అంబాల మొగిలి, మటూరి సారయ్య, జంపాల కుమార్, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు ఎల్కతుర్తి బస్టాండ్ కూడలి వద్ద బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రేవంత్ రెడ్డి పాటకు డాన్సులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందోత్సవాలతో చిందులు వేశారు. ఈరోజు దేశ చరిత్రలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రైతుల పట్ల ఒక అంకిత భావంతో మాట ఇచ్చి తప్పకుండా మరి ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మరి గౌరవ మన నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు వచ్చి ఏదైతే మాట ఇచ్చిల్లో ఆ మాటను నిలబెట్టేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఒక క్యాబినెట్ ఆమోదం పొంది ఈరోజు రైతుల ముఖాలలో ఆనందం వెల్లివిరుస్తూ ఉంటే మరి ఇది ఒక శుభ సూచకం. ఈరోజు శుభదినం. మరి ఎందుకంటే ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఇది ఒక గొప్ప చరిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే ఇది మర్చిపోరాని దినం ఇది. ఎందుకంటే రైతులు అహర్నిశలు పొలాలలో కష్టపడి పంటలు పండించి ఎండకు వాన కోర్చుకొని ఎన్నో కష్టాలు పడి నష్టాలు పడ్డా కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం అనేది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు జరగలేదు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో 2005 సంవత్సరంలో 72,000 కోట్లు మాఫీ చేస్తే ఈ రాష్ట్రంలో 31,000. ఇంత దుర్భర పరిస్థితి ఉండి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైన పరిస్థితులలో కూడా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మరి రైతుల పట్ల రైతుల సంక్షేమం ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక 31,000 కోట్లను రైతులకు మాఫీ చేయడం అంటే మరి 2014లో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేసినా కానీ మరి ఈ రాష్ట్రంలో ప్రతి నెల 5,000 రూపాయలు ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు ఇచ్చుకుంటూ మరి అదేవిధంగా మరి అనేక కార్యక్రమాలు తీసుకొని ఏ కార్యక్రమం కూడా మరి సజావుగా సాగేటట్లు చూసుకుంటూ ఈరోజు 7 లక్షల కోట్ల అప్పున్నా కానీ దాన్ని పక్కకు పెట్టి మరి రైతు సంక్షేమం ముఖ్యమని చెప్పి 31,000 కోట్లను ఈ రైతులకు కేటాయించి మాఫీ చేయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. మరి అదే కమిటీలో మన నియోజకవర్గం, మన ప్రాంత నాయకుడు, మన పీసీల మనందరి ప్రేమ గల నాయకుడు మన మంత్రి గారు కూడా ఆ కమిటీలో ఉండడం శుభసూచకం. మరి వీరందరికీ మంత్రివర్గ క్యాబినెట్ ఆమోదం పొందిన ఉన్న మంత్రులందరికీ, తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి అందరికీ పేరు పేరున ఈ రైతుల పక్షాన శుభాకాంక్షలు మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి రైతులు ఇలా ఈ సాహసోపేతమైన నిర్ణయానికి రైతులందరూ ఆనందంగా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి మరి ఈ మంత్రుల కమిటీ క్యాబినెట్ ఆమోదం పొందినందుకు రైతుల పక్షాన మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తాం. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన ప్రకారం ముఖ్యమంత్రి గారు ఈరోజు రుణమాఫీ చేసినందుకు ఎల్కతుర్తి మండల రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ఇస్తున్నా. కొందరు దొంగ నాయకులు 5 సంవత్సరాల అధికారం ఉండి 1 లక్ష రూపాయల రుణం కూడా మంజూరు అయినోళ్ళు ఇలా ఏదేదో ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఏ రైతుకు అన్యాయం జరిగినా మేము అండగా ఉంటాం. అధికారులతో మాట్లాడి మీకు ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మాది.
₹1,00,000 రుణం ఇయ్యనోడు అలా 2 లక్షలు ఇస్తారు ఎట్టిస్తారు అని ఏదో చెప్తారు. అవేమి మాటలు పట్టుకోకూడదు. వాళ్ళు దివాళా తీసిన నాయకులు దివాళా తీపిచ్చారు రాష్ట్రాన్ని. వాళ్ళ మాటలు నమ్మద్దు దయచేసి. మీకు ఏ రైతుకు అన్యాయం జరిగినా మేము ముందుండి అమలు చేస్తాం. ఇది రుణ మాఫీని అమలు చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేటి ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారు మరుపురానటువంటి మనం ఎల్లకాలం గుర్తుండేటువంటి కార్యక్రమాన్ని మన అన్నగారు మన రావణ శాఖ మార్పులు పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో ఈరోజు నిర్వహించిన సంబరాలల్లో ప్రతి కార్యకర్తలు మనం ఏదైతే సంబరాలు చేసుకున్నామో